మన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పోర్బందర్ జాతిపిత మహాత్మా గాంధీకి జన్మనిచ్చిన ఊరుగా ప్రఖ్యాతి గాంచింది. పోర్బందర్లో మహాత్మా గాంధీ జన్మించిన ఇల్లు కీర్తి మందిర్ను ఈ వీడియోలో చూద్దాం. గాంధీజీ జన్మించిన ఇల్లు పోర్బందర్లోని రైల్వే స్టేషన్ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలోనూ, ఆర్టీసీ బస్టాండ్ నుండి 1 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 1869 అక్టోబర్ 2వ తేదీన కరమ్చంద్ గాంధీ పుత్లిబాయి పుణ్య దంపతులకు ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబంలో జన్మించారు. తండ్రి కరమ్చంద్ గాంధీ పోర్బందర్ దివాన్గా పనిచేసేవారు. 1944లో గాంధీజీని మహారాష్ట్రలోని పూణే నగరంలో ఉన్న ఆగాఖాన్ ప్యాలెస్ నుండి బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసినప్పుడు పోర్బందర్ ప్రజలు ఆయన జన్మస్థలంలో ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాలని నిర్ణయించారు. గాంధీజీకి జన్మనిచ్చిన ఇంటిని గాంధీజీ నుండి వారి కుటుంబ సభ్యుల నుండి సమ్మతిని తీసుకున్నారు. దీనికి కీర్తి మందిరంగా నామకరణం చేసి 1947లో అనగా మహాత్మా గాంధీ జీవించి ఉన్న సమయంలోనే దర్బార్ గోపాల్ దాస్ దేశాయ్ చేత పునాది రాయి వేయబడింది. ఇల్లు కొనుగోలు మరియు మ్యూజియం నిర్మించడానికి అవసరమైన డబ్బును నంజీబాయి కాళిదాస్ మహతా విరాళంగా ఇచ్చారు. కీర్తి మందిర్ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని 1950 మే 27వ తేదీన దేశ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనిని ప్రారంభించారు. భారత ప్రభుత్వానికి అందించారు. 200 ఏళ్లకు పైగా పరాయి పాలనలో మగ్గిన భారతదేశానికి స్వతంత్ర ఫలాలను సాధించిన వారిలో అగ్రగణ్యులుగా పేరొందిన జాతిపిత మహాత్మా గాంధీకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు జన్మించిన ఇల్లు ఇదే. ఈ ఇంటిలోకి అడుగు పెట్టగానే తెలియని ఉద్వేగమైన అనుభూతిని కలిగింది. ఈ స్వస్తిక్ గుర్తున్నటువంటి ప్రాంతంలోనే గాంధీజీ జన్మించారు. మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ జీవిత విశేషాలకు సంబంధించినటువంటివి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. కీర్తి మందిర్ 79 అడుగుల పొడవు గాంధీజీ జీవితంలోని 79 సంవత్సరాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దేశ విదేశీ పర్యాటకులు, ప్రముఖులు, భారత రాజకీయ నాయకులు గాంధీజీకి జన్మనిచ్చిన ఈ కీర్తి మందిరాన్ని సందర్శిస్తూ ఉంటారు. గాంధీజీ రచించిన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ప్రకారంగా 6 ఏళ్ల వయసు వరకు గాంధీజీ బాల్యం ఈ ఇంటిలోనే గడిచింది. 7 ఏళ్ల వయసులో తమ కుటుంబం ఇక్కడికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్కోట్కు తరలి వెళ్ళింది. పోర్బందర్లోని జాతిపిత మహాత్మా గాంధీ జన్మించిన ఇంటిని మీరు వీలున్నప్పుడు తప్పక సందర్శించండి. చెప్పలేని అనుభూతిని మీరు పొందగలరు.